డాక్టర్ రెడ్డిస్, సన్ఫార్మా వంటి పెద్ద కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు విస్తరించడం తప్పనిసరి అంటున్నారు. అమెరికాలో వ్యాపారం చేయాలంటే ఇక నో ఆప్షన్ అంటారా? నో ఆప్షన్ కాదు, వాళ్ళకు అవసరం. ఎందుకంటే వాళ్ళకు వరల్డ్ మార్కెట్లో 40% ఎక్కడ అమ్ముకుంటున్నారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, వాళ్ళ బ్రాండ్ సేల్ చేసుకోవటానికి పూర్తిగా మార్కెట్ నుంచి ఉపసంహరించుకునే అవకాశం లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా వాళ్ళ బ్రాండ్ ఫేమస్ అయినప్పుడు అమెరికాలో డిఫేమ్ కానివ్వరు. కాబట్టి మిగతా ప్రపంచం మీద లాభాలు వస్తున్నప్పుడు అది దాని విధానం జరిపోయినా అక్కడ ప్రొడ్యూస్ చేయాలనుకుంటారు. మన దేశం కూడా అటువంటి సిచ్యువేషన్ మనం కొనసాగిస్తున్నాంగా. ఎందుకంటే బిట్వీన్ ది మల్టీనేషనల్ కంపెనీస్ కాంపిటీషన్ ఉంది. అది ఇంకో సంస్థకు వదిలేసి వస్తే నష్టపడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంకొకటి కూడా, ఈ 100%, 50% టారిఫ్లు అనేవి అగ్రిమెంట్ తర్వాత ఉంటాయనే నమ్మకం లేదు. ఎందుకంటే అట్నే చైనా మీద 250% వేస్తాడు. చైనా నువ్వేంద్ర వేసేది 200% మేమే వేస్తాం అన్నారు. 30% తగ్గిండు. మనమేం మాట్లాడటం, చైనా లాగా కౌంటర్గా మాట్లాడలే. అగ్రిమెంట్ నాటికి కానీ తెలిసే అంచనా దొరికే అవకాశం లేదు. కాబట్టి మనమేం మాట్లాడలేదు. కానీ మనం మన మీద దయదాల్చుతుందని మన వాళ్ళు అనుకుంటున్నారు. ట్రంప్ దయదాల్చటలే, రోజొక బాణం వదిలిపెడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత రెండోది మన మీద వేస్తుంటే పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఇవాళ కూడా పిలిచి మాట్లాడాడు. అంతకుముందు ముందు పిలిచాడు, ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా పిలిచారు. తర్వాత ఈఎన్ఓలో కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా మీద. ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అంటే దీర్ఘకాలిక లక్ష్యంతో భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని గత 20 ఏళ్లుగా నెమ్మదిగా లొంగుకుంటూ వచ్చారు. ఆ లొంగుబాటు మ్యాక్సిమం స్థితికి చేరింది గత 2-3 ఏళ్లుగా. అదివరకు అణు ఒప్పందం మీద సంతకం చేశారు. ఆ తర్వాత అనేకమైనటువంటి కార్పొరేట్స్ కు ఫెసిలిటీస్ ఇచ్చారు. మన నుంచి పోయే కార్పొరేట్స్ కు సర్వ్ చేశారు. తర్వాత మన నుంచి కార్పొరేట్ గా పోయేటువంటి వాళ్ళకు అడ్వాంటేజెస్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఫారెన్ లా, ఉదాహరణకు అదాని ఎక్స్పోర్ట్ చేసిన దగ్గరల్లా ఇటువంటివి చేశారు. కానీ అమెరికా నమ్ముకోవటం అనేది మొన్న పాకిస్తాన్ వైరుధ్యం వచ్చిన తర్వాత బయటపడింది. మనం తప్పు పని చేశామని. అయితే సత్యం గారు, అమెరికన్ వినియోగదారులకు భారతీయ జనరిక్ మందులు అందకపోతే ఆరోగ్య ఖర్చులు ఎంత మేర పెరిగే అవకాశం ఉందంటారు? వాళ్ళ బడ్జెట్ లో దీని మీద పెట్టేటువంటి ఖర్చు తక్కువే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అడ్వాంటేజ్లు ఉంది. తర్వాత కొంత మేరకు పబ్లిక్ ఇది కూడా వైద్యం కూడా ఉంది, ప్రభుత్వ వైద్యం కూడా ఉంది, కొంత సోషల్ యాక్టివిటీ కొంత ఉంది, అంతా ఉన్నది. అయినప్పుడు కూడా కాస్ట్లే అమెరికాలో. అందుకని సహజంగానే హైయర్ ఇన్కమ్స్ వచ్చేది. ఇప్పుడు అమెరికా తలసరి ఆదాయం $60,000 నుంచి $80,000 మధ్య ఉంది. మన దేశం తలసరి ఆదాయం $2,800. చైనా తలసరి ఆదాయం $13,000. రష్యా తలసరి ఆదాయం $16,000. కానీ అమెరికా తలసరి ఆదాయం దరిదాపు $70,000-80,000 మధ్య తలసరి ఆదాయం ఉంది. అంత ఆదాయం ఉన్న దగ్గర ఆరోగ్యం మీద ఖర్చు పెద్ద భారంగా మారదు. కానీ ఏదైనా ప్రెజర్ అయితే బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది జనరిక్ మెడిసిన్స్ పెంచినప్పుడు మాత్రమే ప్రెజర్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్రాండెడ్ పెంచినప్పుడు కొంత మీద భారం ఉంటుంది. అది రిచ్ క్లాస్ మీద భారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంతకాలం పోస్ట్ పోన్ చేయొచ్చు ఇన్సిడెంట్స్ అని. ఓకే. అయితే సత్యం గారు, సుంకాల వల్ల ఔషధ కొరత, ద్రవ్యోల్బణం ఏర్పడితే చివరికి ఆర్థిక నష్టం ఎవరికి ఎక్కువ, అమెరికాకా భారతదేశానికి అంటారు? ఇప్పుడు భారతదేశంలో లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం 2% ఉన్నటువంటి ద్రవ్యోల్బణం 2.7కు పెరిగిందని నిన్న ఇవాళ రిపోర్ట్స్. 2 నుంచి 2.7కి ఇన్ఫ్లేషన్ పెరిగిందని. ఎందుకు పెరిగిందంటే ఈ టారిఫ్ల వల్ల అమెరికన్ మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగి ఆ మేరకు పెరిగింది. అది సహజమే. కానీ 2-3% ఇన్ఫ్లేషన్ ఉంటుంది భయపడే సిచ్యువేషన్ కాదు ఎక్కడైనా. మన దగ్గర కూడా మన ఎకనామిస్టులు ఏం ఎస్టిమేషన్ వేస్తారంటే ఈ సంవత్సరం 6.5 ఉంటుంది గ్రోత్ రేటు, వచ్చే సంవత్సరం 6.7 ఉంటుంది. తర్వాత అట్లాగే ఇన్ఫ్లేషన్ కూడా 3.2% ఉండొచ్చు అని లెక్కేస్తున్నారు. సమ్ ఎక్స్టెన్షన్, సమ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, ఇది పాజిటివ్ నే రిఫ్లెక్ట్ అయింది. ఆ కొలాప్స్ అయితే అది ప్రతిద్రవ్యోల్బణం అంటాం, డిప్రెషన్ అంటాం. అట్లా కాకుండా ఆ మేరకు దాడి పెట్టడం అనేది డేంజర్ ఏం కాదు. కానీ భవిష్యత్తులో ఇంకా ఇది అమెరికాలో వచ్చేటువంటి మార్పులు ఏ మేరకు, ఇప్పటికే వేతనం మీద కట్ ఉంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ మీద కట్ చేస్తుండ్రు ట్రంప్. ఎట్లా రియాక్ట్ అయినది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నిర్ణయం భారత్ అమెరికా సంబంధాలను ఎంతవరకు దెబ్బతీస్తుందంటారు? రష్యా చమురు కొనుగోలు అంశం దీనికి పరోక్ష కారణంగా చెప్పుకోవాలంటారా? బీమ్స్టెక్, యూరోప్ వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య బ్లాక్లతో భారత వ్యూహం ఏ దిశలో ఉండాలంటారు? రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టినట్టు నుంచి ట్రంప్ ఎప్పుడు రష్యా ఆయిల్ గురించి మాట్లాడలే. యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు
మనం దిగుమతి చేసుకుంటే డిస్కౌంట్లు ఇస్తున్నట్టు మనం దిగుమతి చేసుకున్నాం. ఒక సంవత్సరానికి 93,000 కోట్లు లాభపడ్డాం. రష్యా ఆయిల్ దిగుమతి చేసుకున్నాం, మనం రీఫ్రెష్ చేసి మళ్ళీ యూరప్కు ఫారెన్కు అమ్మాం, మనం లాభాలకు అమ్మాం. ట్రంప్ అది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు తక్కువ ధర తీసుకొని 35,000 కోట్లు లాభం పొందారు ఈ సంవత్సరం కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం లాభం పొందాలన్నా నష్టం పొందాలనేది నిర్ణయించేది ట్రంప్ కాదు, మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ ప్రారంభంలో ఇది చర్చ చేయాలి. ఈ ఉక్రెయిన్ కు నాటో అమెరికా కలిసి ఆయుధాలు 860 విమానాల్లో ఆయుధాలు పంపారు, సైనిక విమానాల్లో. అయినా రష్యా అప్పర్ హ్యాండ్ కావడంతో ఇప్పుడు ఈ పని చేస్తా ఉన్నాడు. రష్యాని వెనక్కుపోవటానికి ఆయుధ పరంగా వెనక్కుపోలేక ఈ ఆర్థిక పరంగా రష్యాని కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇతర దేశాలు ఒప్పుకోవట్లేదు. చైనా ఒప్పుకోవట్లేదు, దరిదాపు భారతదేశం రష్యా చేసింది. యూయూ కూడా చాలా దేశాలు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే నిత్యం వాళ్ళకు గ్యాస్ సప్లై అయ్యేది రష్యా నుంచే. అందుకని అందులో చలికాలం వస్తుంది, వాళ్ళు ఇంకా అసలే తట్టుకోలేరు గ్యాస్ ఆయిల్ లేకుండా. కాబట్టి ప్రతి చోట ట్రంప్ ఒక పాకిస్తాన్ విషయంలో సక్సెస్ తప్ప ఎవరిదే ఫెయిల్యూర్ అవుతున్నాడు. అది ఆయన్ని ఇటువంటి ప్రెజర్ బిల్డప్ చేసి ఇష్టం వచ్చేట మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఈయన కూడా అదే చెప్పాడు, భారతదేశం మీద స్టేట్మెంట్ ఇచ్చాడు, రష్యాని ఇచ్చాడు, చైనా ఇచ్చాడు, అన్ని దేశాలను తిరుగుతుంటే ఒక ఇజ్రాయెల్ మెచ్చుకునే దేశం ఇజ్రాయెల్, పాకిస్తానే మిగిలింది ఆయనకు. తర్వాత ఇంకోటి కూడా ఏమిటంటే ప్రెజర్ బిల్డప్ చేసింది, పాలిస్తాన్ గుర్తించి అది ఒక సపరేట్ దేశంగా ఉంటుందని 140 దేశాలు డిక్లేర్ చేసినాయి. అటు వెనక ముందు ఆడినటువంటి తన మిత్ర దేశాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అటువంటి దేశాలు కూడా నిన్న సంతకం పెట్టాయి. 140కు పోయి 145 దేశాలు డిక్లేర్ చేసినాయి ఈఎన్ఓలో. ఇది ఇజ్రాయెల్ నెతాన్యాహు మీద, ట్రంప్ మీద ప్రెజర్ బిల్డప్ అయింది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.